డిసెంబర్ 29న విడుదల కానున్న నందమూరి కళ్యాణరామ్ స్పై థ్రిల్లర్ డెవిల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 2023 సంవత్సరం ముగింపుకొచ్చింది. సినిమా అభిమానులకు ఈ డిసెంబర్ నెల బాగా నచ్చింది. బ్లాక్ బస్టర్ చిత్రాలు యానిమల్, డంకీ, సలార్ వంటి పెద్ద బడ్జెట్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టి నందమూరి కళ్యాణరామ్ స్పై థ్రిల్లర్ డెవిల్ మీదే. ఈ ఏడాది ఎంతగానో ఎదురుచూసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. ఇలాంటి ఆశలతో డెవిల్ రావడం ఆసక్తికరంగా ఉంది. లాస్ట్ ఇయర్ బింబిసారా లాంటి ఫ్యాంటసీ చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించిన కళ్యాణరామ్ డిసెంబర్ 29న డెవిల్తో ఈ ఏడాదిని ఘనంగా ముగించాలనుకుంటున్నారు. సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్లు, ట్రైలర్ అద్భుతమైన స్పందనను రాబట్టాయి. ట్రైలర్ 12 మిలియన్ల వీక్షణలను దాటింది. దర్శక నిర్మాత అభిషేక్ నామా డెవిల్ సినిమాలో కళ్యాణరామ్ ను ఇంతకుముందు ఎప్పుడూ చూడని కొత్త డైమెన్షన్ ను ఎలివేట్ చేస్తున్నారని తెలుస్తోంది. బ్రిటిష్ కాలంలో గూఢచారిగా ఉండటం ఎలా ఉండేదో ఎవరూ ఊహించలేరు. డెవిల్ సినిమాలో ఇలాంటి కొత్తదనం వెలుగు చూడటం గమనార్హం. సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసి యూఏ సర్టిఫికేట్ పొందింది. డెవిల్ రన్ టైమ్ను 2 గంటల 26 నిమిషాలకు ఫిక్స్ చేసింది. ప్రతి ఫ్రేమ్ బ్రిటిష్ కాలం నేపథ్యాన్ని గుర్తుకు తెచ్చేలా అందంగా డిజైన్ చేయబడింది. నిర్మాత అభిషేక్ నామా నిర్మాణ విషయంలో, బడ్జెట్ విషయంలో రాజీ పడలేదని స్పష్టంగా తెలుస్తోంది. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ, గాంధీ నడికుడికర్ కళ అద్భుతంగా కుదిరాయి. హర్షవర్ధన్ రమేశ్వర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ మరింత ఎత్తుకు తీసుకువెళుతుంది. డెవిల్ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. ఈ చిత్రానికి శ్రీకాంత్ విసా పదాలు, స్క్రీన్ ప్లే, కథ అందించగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లో అభిషేక్ నామా నిర్మాణం వహిస్తున్నారు. తమ్మిరాజు దీనికి ఎడిటర్.